అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో పోలీపాడ్యమి ఒత్తిని ఒక 4 రకాలుగా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న ఐడియాస్ కోసం నేను షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ముందుగా మనం పత్తి తెచ్చుకొని చేసుకుంటే ఒత్తులు ఎలా తయారు చేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్గా మనకు పువ్వొత్తులు దొరుకుతుంటాయి కదా, వాటితో ఈ పోలీపాడ్యమి ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఒత్తులను అయితే కనుక ఈ విధంగా పత్తి తెచ్చుకొని, అంటే దూద్ తెచ్చుకొని గింజలు తీసివేసి ఆ తర్వాత ఒత్తులు చేసుకుంటుంటుంది పువ్వొత్తులు. మీరు పోలీపాడ్యమి ఒత్తిని ఒకే ఒత్తిలా చేసుకోవాలనుకుంటే మనం మొత్తంగా 31 లేదా 33 లేదా 35 ఒత్తులు వేస్తూ ఉంటాము. అటువంటి వెలిగించేటప్పుడు కొన్ని బాగా పొడుగు ఒత్తులు, దానికన్నా చిన్న సైజు ఒక 10 ఒత్తులు, దానికన్నా చిన్న సైజు మరొక 5 ఒత్తులు అలా ఆర్డర్లో చేసుకోవాలని చేసుకుంటే మనకి మొత్తం ఒకే ఒత్తిగా అన్నీ కలిపి బాగా నీట్గా వస్తుంది. అయితే ఇక్కడ బాగా పొడుగ్గా ఒత్తి అనేది పెట్టుకొని కింద పువ్వొత్తి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా పొడుగ్గా ఉండేలా చూసుకోవాలి. వీటిని ఒక 10ని చేసుకున్నాం అనుకోండి, వీటిని ముందుగా ఒక కట్టలా కట్టాలి. ఆ తర్వాత ఒత్తులన్నీ పైన కాడలంతా సమానంగా ఉండేలా చూసుకొని దానిపైన మిగతా, అంటే దానికన్నా చిన్న సైజు ఒత్తులు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగా ఒక స్టెప్స్ లాగా మనం కట్టుకుంటూ వస్తే థ్రెడ్ అనేది మనకి మొత్తం ఒక ఒత్తిలాగా అవుతుంది. మీరు 31 వెలిగిస్తారా లేదా 33 లేదా 35 అనేది చూసుకొని దాన్ని బట్టి ఒత్తులు అనేవి మొదటిగా కొంచెం బాగా పెద్ద ఒత్తు, ఆ తర్వాత దానికన్నా తగ్గించి కొంత ఒత్తుల సైజు, దానికన్నా నెక్స్ట్ సైజు తగ్గించి అలాగా చేసుకుంటూ ఇలా కాడలన్నీ ఈక్వల్గా చేసుకుంటూ కట్టుకుంటూ రావాలన్నమాట. మామూలుగా మనం వైట్ థ్రెడ్ తీసుకుని కట్టేసుకోవచ్చు. ఈ విధంగా కట్టేసుకుంటే ఒత్తులన్నీ వస్తాయి. మొత్తం కూడా అన్ని ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా ఫామ్ అవుతుంది. దానివల్ల మనం నూనెలో వెలిగించుకొని నీటిలో దీపాలు వదిలినప్పుడు ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి. దీనివల్ల మనం పోలీస్ వర్గం కథ చదువుకొని ఒత్తి వెలిగించి ఆ కథ చదువుకొని అక్షింతలేసి పూజ అయ్యే వరకు కూడా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇదిగోండి, ఇలా మొత్తంగా అనమాట. స్టార్టింగ్ పొడుగు ఒత్తులు ఒక 10 చేసుకొని దాని నుంచి సైజ్ తగ్గించుకుంటూ ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇలా మొత్తం ఒక ఒత్తిగా అయితే ఫామ్ అవుతుంది. ఇలా నచ్చితే కనుక మనం చేసుకున్న ఒత్తులు అయితే కనుక పొడుగ్గా మనకు కావాల్సిన సైజులో చేసుకునే వీలు ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒత్తులన్నీ కలిపి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇదొక పద్ధతి అండి. ఇవి మనం చేసుకున్న ఒత్తులైతే మన చేతులతో పని కాబట్టి కావాల్సినంత సైజులో పొడుగ్గా అలా చేసుకుంటూ ఉంటాము. అయితే మనకి బయట కొనే ఒత్తులు ఇంత పొడుగ్గా ఉండవు కదా, సో ఇంట్లో చేసుకోకుండా ఇలాగ రెడీమేడ్ ఒత్తులు కొనుక్కునేటట్లయితే కనుక వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ రెడీమేడ్ ఒత్తులు పువ్వొత్తులు ఇలా కొంచెం చిన్నవిగా ఉంటాయి. వీటిని మీరు ఎన్ని ఒత్తులైతే వెలిగిస్తున్నారో అన్ని సెట్లు అనేవి చేసుకోండి. అంటే 10 చొప్పున లేదా 33 అయితే కనుక 11 చొప్పున అలా 3 సెట్లు అనేవి రెడీ చేసుకోవచ్చు. మనకి అరిడొప్పలో దీపాలు వదులుతున్నప్పుడు అరిడొప్ప కొంచెం పొడుగు తీసుకుంటాం కదా, తీసుకుని దాంట్లో ఒక 3 ప్లేసెస్లో మనం దీపాలు వెలిగించుకొని వదలాలి అని అనుకుంటే ఇలా 11 చొప్పున కానీ 10 చొప్పున కానీ తీసుకొని మనం ఇలాగా థ్రెడ్ కట్టేసుకుంటే ఇదంతా కలిపి ఒక సెట్లా తయారవుతుంది. అలా మీరు ఎన్ని వరుసల్లో దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని వరుసల్లో కూడా ఇలా సెట్లు తయారు చేసుకోవాలి. అయితే ఇవి రెడీమేడ్ ఒత్తులు కాబట్టి కొంచెం చిన్నవిగా వస్తాయి. ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకుంటూ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి, 33 వెలిగించే వాళ్ళైతే కనుక 11 చొప్పున 3 సెట్లు మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. లేదా 31 అయితే కనుక 3 సెట్లు ఒక 10 చొప్పున ఒక దాంట్లో 11 పెట్టుకుంటే 31 అవుతుంది అనమాట. ఇలా ఇవి నా దగ్గర అయితే ఇవి కొంచెం చిన్న ఒత్తులండి, కానీ చాలా బాగున్నాయి, కాలుతున్నాయి, బాగా వెలుగుతున్నాయి కూడా. కాకపోతే కొంచెం చిన్న సైజ్ అనమాట. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న వాటిని ఈ విధంగా థ్రెడ్తో కట్టేసి చూపిస్తున్నాను. వీటిల్లో కూడా ఇంకా బాగా పెద్దవైతే దొరుకుతున్నాయి. వాటిని కూడా మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ పోలీపాడ్యంకి మనం ముందు రోజే ఇవి ఇలా కావాలంటే ఇలా రెడీ చేసుకొని నూనెలో నానపెట్టుకుంటే మరుసటి రోజు మనకి దీపాలు వెలిగిస్తున్నప్పుడు ఎక్కువసేపు వెలుగుతాయి. అదే ఒక రెండో మెథడ్ అనమాట. ఇక థర్డ్ మెథడ్ చూద్దాము. ఇక నేను ఎరుపు ఒత్తి ఒకటి తీసుకున్నాను మీకు అర్థం అవడం కోసం. మామూలుగా తెల్లటి పొడుగు ఒత్తైనా ఇంతగట్లాగా చేసుకోవచ్చు. అయితే ఆ ఎరుపు ఒత్తి ఒకటి లెక్కేసుకొని మిగతా 30ని లేదా 32 కానీ మనం తీసుకొని ఒకటి ఎర్రవత్తి 33 అవుతుంది కదా, మీరు ఎన్ని వెలిగిస్తారో ఫస్ట్ నుంచి మీ పద్ధతి ఎలా ఉందనే చూసుకొని ఈ ఎర్రదానికి చుట్టూ ఎర్రవత్తికి చుట్టూ ఈ విధంగా కట్టుకోండి. అయితే ఇవి ఏంటంటే 31 వెలిగించాలా 33 35 అనేది నేను పోలీపాడ్యమి పూజా విధానం షేర్ చేసినప్పుడు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే ఎలా లెక్కేసుకొని ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతాం అనేది ఒకసారి ఆ వీడియోని చూడండి. నేను పూజా విధానాన్ని కూడా షేర్ చేశాను ఆల్రెడీ, సో మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఒక రౌండ్ కట్టేసిన తర్వాత మిగతా మరొక 10 ఒత్తులు తీసుకొని ఇలాగా ఎర్రటి ఒత్తి కలిపి కట్టుకుంటూ ఉంటే మనకి ఇలా పొడుగ్గా వస్తుంది. ఎర్రటి ఒత్తి దగ్గర కొంచెం మనము
కర్పూరాన్ని అంటించి ఎలాగ నూనెలో నానబెడతాం కనుక ఈ ఒత్తిని, కర్పూరాన్ని కొంచెం అదైతే ఒత్తి వెంటనే వెలుగుతుంది. ఆ ఒత్తంతా వెలుగుతూ కిందకి వచ్చి ఈ మొత్తం దీపాలు వెలిగేసరికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఈలోపు పూజ అలాగే పోలీస్ వర్గం కథ చదువుకోవచ్చు. ఆ కథ చదివే వరకైనా కనీసం ఈ ఒత్తులు అనేవి వెలుగుతూ ఉండాలన్నమాట. అక్షింతలు అప్పుడు వేసి మనం నమస్కారం చేసుకుంటాము. కానీ పూజా గదిలో షేర్ చేశాను అనుకోండి. సో ఈ విధంగా కావాలి కాబట్టి ఇలా చేసుకోండి. ఒక పొడుగు ఒత్తి తీసుకొని దానికి అటాచ్ చేస్తూ రండి అనమాట. ఒత్తులు ఇలా స్టెప్స్ వైజ్గా అటాచ్ చేస్తూ రండి. ఇది కూడా మనకి నూనెలో నానబెట్టుకున్న ఈ గుత్తి తీసుకువెళ్ళి మనం వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదొక పద్ధతి అండి. చూడండి, మొత్తం నేను కట్టేసిన తర్వాత మొత్తంగా వచ్చేసి ఇక్కడ 31 ఒత్తులు నేను కట్టి చూపించాను. ఇదిగోండి ఇలా వస్తుంది. మనం దీన్ని ఒక బౌల్లో నూనెలో నానేసేసుకుంటే ఈ ఎర్రవొత్తు దగ్గర వెలిగిస్తే ఆ ఎర్రవొత్తు అంతా కూడా మనకి వెలిగి ఆ తర్వాత కింద ఒత్తులు అంటుకునేసరికి చాలా టైం పడుతుంది. మనకి ఎక్కువసేపు దీపాలు వెలుగుతున్నట్టు ఉంటుంది. ఈవెన్ మన నీటిలో వదిలినా కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. సో ఇలా నిలబడుతుంది కూడా ఒత్తులు, మనకేమి ప్రాబ్లం ఉండదు. మన నూనెలో నానపెట్టుకున్న తర్వాత కూడా ఇలా నిలబడుతుంది. సో దాన్ని బట్టి మనం ఒత్తులు అనేవి వెలిగించి దీపాలు వదలచ్చు. ఇదొక పద్ధతి అండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 4th మెథడ్ చూద్దాము. ఆల్రెడీ ఇంతాక ఎలా పెట్టామో వరుసగా అదే విధంగా ఇక్కడ కొంచెం కింద కూడా ఒత్తులు అనుకుంటే ఒక పువ్వు షేప్లో మనకు వస్తాయి. ఇవి కూడా మనం ఎన్ని ఒత్తులు చొప్పున వెలిగించాలనుకుంటున్నామో అన్ని ఒత్తుల్ని కూడా ఒక సెట్ లాగా పెట్టుకుంటే ఆ సెట్ని మన నూనెలో నానబెట్టుకుని యాస్టీజ్గా తీసి అరటిడొప్పలో పెట్టి ఒక 3 వరుసలు లేదా 2 అరటి దొప్పల్లో మనం 2 వరుసలు పెట్టి కూడా వెలిగించవచ్చు. ఎప్పుడు కూడా మనం వెలిగించే దీపాలు ఎక్కువసేపు వెలగాలని, నీటిలో వదిలినప్పుడు కూడా ఎంతో ఎక్కువసేపు ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదా. సో దాని గురించి అనమాట. ఇలా మనకి పువ్వొత్తి పైన ఎట్లాగో కాడ చేసి ఉంటుంది, కింద కూడా జస్ట్ ఇలా అనుకోవడం వల్ల మనకి ఒక పువ్వులాగా ఫామ్ అవుతుంది అనమాట. 6 ఒత్తులు లేకపోతే 5 ఒత్తులు కలిపి ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒత్తులు ఇంట్లోనే చేసుకునే వాళ్ళైతే కనుక పక్కన విభూది కానీ పెట్టుకొని ఆ విభూది చేతికి తీసుకుని ఆ విభూది అంటుకున్న తర్వాత అలా నలుపుకుంటూ ఒత్తులు చేసుకుంటే కనుక మనకి నీట్గా వస్తాయి. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఇంకా చాలా రకాలుగా ఇంట్లో దూది తెచ్చుకొని ఒత్తులు చేసుకుంటున్నారండి. పోలీపాడ్యం ఒత్తి కూడా నా దగ్గర అయితే నేను రెడీమేడ్గానే ఒత్తులు తీసుకున్నాను కాబట్టి నేను ఈ మెథడ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇలా అన్నీ పట్టేసుకొని మనం అడుగున కొంచెం ఇలా నలిపేస్తే ఒత్తులు పువ్వు ఆకారంలో వచ్చేస్తాయి. మనకి ఒకవేళ 31 ఒత్తులు వెలిగించాలి అనుకుంటే ఇలాంటివి ఒక 6 ఒత్తులు చొప్పున 5 సెట్స్ మొత్తం చేసుకుని ఒక దాంట్లో ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి 31 ఒత్తులు అనేవి అయిపోతాయి, లేదా 33 or 35 ఇలా చేసుకొని మనము ఒత్తులు అనేవి రెడీ చేసుకోవాలి. ఈ 4 మెథడ్స్లో మీకు ఏది ఒత్తులతో ఫాస్ట్గా చేసుకోవడానికి పని అవుతుందో చూసుకొని దాని ప్రకారం ఒత్తులు నానబెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా ముందు రోజు చేసేసుకోవచ్చు. పోలీపాడ్యమికి మనం తెల్లవారుజాము చేసుకునే పూజ కాబట్టి ముందు రోజుగానే సిద్ధం చేసుకోవచ్చు. చేసుకొని రెడీగా నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ పూట మనం లేవగానే తెల్లవారుజామున నీటిలో దీపాలు వదిలి పోలీపాడ్యమి పూజను చేసుకోగలుగుతాము. ఇలా అండి ఒత్తులు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి నా దగ్గర. రెడీమేడ్ ఒత్తులతో ఎంతవరకు చేయగలమో ఆ మోడల్స్ అనేవి నేను మీకు చూపించాను. పోలీపాడ్యం ఒత్తులు ఇలా చేసుకోవాలన్నమాట. మామూలుగా తెల్లదారం కట్టేసుకుంటే సరిపోతుందండి, లేదా మనకి ఇంట్లో దూది ఉందనుకోండి ఆ దూదితోనే కొంచెం పొడుగ్గా చేసుకుని ఆ దూదితో కూడా టై చేసేసుకోవచ్చు. నేనైతే దారంతో ఇలా టై చేసాను. సో ఈ విధంగా మొత్తంగా పువ్వులాగా తయారైపోతాయి. ఇదిగోండి ఈ విధంగా ఒక పువ్వు షేప్లో వచ్చేస్తాయి అన్నమాట ఒత్తులు. బాగుంటాయండి, ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనం అరటిడొప్పని ఎంతలా తీసుకుంటున్నామో లేకపోతే మనకి వెలిగించడానికి ఎలా వీలుగా ఉంటే అలా ఒత్తులు చేసుకొని ఇలా 3-4 పద్ధతుల్లో కూడా పోలీపాడ్యమి ఒత్తిని అనేది తయారు చేసుకొని వెలిగించుకోవచ్చు. నీటిలో దీపాలు కూడా వదలొచ్చు అనమాట. అయితే వీటిని నానబెట్టుకోవాలి కదా, అది కూడా ఒక చిన్న ఐడియా కోసం ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒక బౌల్ కానీ ఒక బాక్స్ కానీ తీసుకొని ఈ విధంగా మీరు ఎలా అయితే వెలిగించి చేసుకున్నారో ఒత్తిని ఈ విధంగా కొంచెం నూనె పోసి నానపెట్టండి. అయితే స్టార్టింగ్ మనకి ఒత్తి ఎక్కడైతే మనం వెలిగిస్తామో అక్కడ కొంచెం నూనెలో ఎక్కువ పడేలా చూసుకొని మిగతా అంతా కొంచెం నూనె వేసుకుంటే చాలండి. ఆయిల్ అనేవి పీల్చుకుంటాయి కాబట్టి దూది సరిపోతుంది. ఇలా నానపెట్టి పెట్టేసుకొని మీరు వెలిగించుకోవడమే. అలాగే మరికొన్ని కూడా ముందు ఇవి నానపెట్టిన తర్వాత మిగతా పువ్వు షేప్లో చేశాను కదా వాటిని కూడా దీంట్లో పెట్టేసి నానబెట్టేస్తున్నాను. ఈ విధంగా నానేసుకున్న ఒత్తుల్ని పోలీపాడ్యమి అరటిడొప్పల్లో వెలిగించుకోవచ్చు, ఉసిరికాయ దీపాల మీద పెట్టి వెలిగించవచ్చు, అలాగే కొబ్బరి చిప్పల్లో కానీ అలా ఎలా అయినా వెలిగించుకోవచ్చండి. ఇదిగోండి ఇలా నానబెట్టేసుకోవాలి. ఇదండి పోలీపాడ్యమి ఒత్తుల్ని చేసుకునే విధానము. నేను పూజా విధానాన్ని షేర్ చేశాను. నీటిలో దీపాలు కూడా నది చెరువు దగ్గరికి వెళ్తే కనుక అక్కడ ఎలా మరి చేసుకోవాలి పూజని అడిగారు కదా, అది కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను మీ అందరి కోసం కూడా. మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా పద్ధతి తెలిస్తే అలాగే ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.